పార్టీ నాయకులే 2-3 అన్నారు, పేర్లు చెప్పరు కదా. ఇది ఇది నిజమేనా? వికే గారు, ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండ్రు, వారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిండ్రు. వారు ఏ ప్రజా ఉద్యమాలు ఎట్లా చేయాలనేది మహేశ్వర్ రెడ్డి గారికి ఎవరో ఒకరు సూచనలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన స్వతహాగా ఆ పార్టీని అనుసరించి పార్టీకి చెప్పి కార్యక్రమాలు తీసుకుంటాడు, అందులో ఏం డౌట్ ఏం లేదు. కాబట్టి హరీష్ రావు చెప్తే చేసిందనో ఇంకోటి చెప్తే చేసిన అనేటువంటి ఆరోపణలు ప్రజా సమస్యల మీద మాట్లాడితే అభ్యంతరం లేదు. బీఆర్ఎస్ స్టాండ్స్ లోనే బీఆర్ఎస్ షూలో కాలు పెట్టి కాంగ్రెస్ మీదకు పోతా ఉంటాడు, అంతా బీఆర్ఎస్ లైన్ లోనే ఉంటాడు, బీజేపీ లైన్ లో కాకుండా అనేది చాలా బలమైన అభిప్రాయం అయితే ఉంది. ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి అడుగుతున్నా, ఇవాళ కవిత గారు మాట్లాడిన గతంలో మాట్లాడినా కానీ గతంలో ఆరోపించిన వాటికి కానీ ఆన్సర్ చేయాల్సిన వాళ్ళు ఎవరండి? ఎవరైతే బీఆర్ఎస్ దాంట్లో ఎవరైతే కుట్రలు చేసినారో వాళ్ళు ఆన్సర్ చేయాలి, కుట్ర ఎవరు చేశారో వాళ్ళు ఆన్సర్ చేయాలి. కానీ ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడెక్కడ బల్బు వెళ్ళినట్టు ఈయనకేం నొప్పి? ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నవాడు, భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నవాడు, ఆ పార్టీకి సంబంధించిన అంశాలతో పాటు ప్రజల సమస్యలు మాట్లాడాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, ఆయన నియోజకవర్గంతో పాటు రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి సమస్యలు మాట్లాడవచ్చు. కానీ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం వచ్చినప్పుడు కుట్రల కుంపట్లు రగిలించినటువంటి ఒక దగ్గర నుంచి వస్తున్నటువంటి గుంటనక్కలు చేసేటువంటి కుట్రలో ఈయనకేం భాగస్వామ్యం? ఒక్క నిమిషం ప్రసాద్ మిమ్మల్ని అడుగుతున్నా, ఒక్క మాట వినండి ప్రసాద్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ, బీజేపీ ప్రతిపక్ష పార్టీ. కవిత గారు పార్టీ పెట్టకపోయినా ఆవిడ కూడా ఒక అపోజిషన్ పార్టీ అని అనుకుందాం, అంతే కదా, అపోజిషన్ లో భాగమైన అనుకుందాం. అయితే బీఆర్ఎస్ అయినా ప్రభుత్వాన్ని విమర్శించాలి, బీజేపీ అయినా ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఒకవేళ బీఆర్ఎస్ లో కుటుంబ విషయాలు ఏమైనా ఉంటే కవిత గారు మాట్లాడుకుంటారు, అది వాళ్ళ పర్సనల్ ఇది. అలాంటిది బీజేపీ నాయకుడిగా ప్రభుత్వాన్ని ప్రజల తరఫున బీజేపీ కాంగ్రెస్ ని ప్రభుత్వాన్ని విమర్శించాలి. బీజేపీ నాయకుడిగా ఆయన ఎందుకు కేసీఆర్ కుటుంబంలో వేలు పెట్టి కవిత మీద అటాక్ చేశారు? అక్కడ వచ్చింది ఇది. మీరు వెంకటకృష్ణ గారు నాకు ఒక నిమిషం సమయం ఇవ్వండి. ఇది కేసీఆర్ కుటుంబ వ్యవహారం కాదండి. మీరు ఎంతసేపు కేసీఆర్ కుటుంబం అంటున్నారు. కవిత కేసీఆర్ గారికి ఉండే ఆస్తుల పంపకం విషయంలో మాట్లాడట్లేదు. కవిత లేకపోతే ఆమెకు రావాల్సినటువంటి ఆడబిడ్డ కట్నం విషయంలో మాట్లాడట్లేదు. కవితకు ఇంటి నుంచి రావాల్సినటువంటి ఆస్తి లేకపోతే భూముల పంపకాల విషయంలో మాట్లాడట్లేదండి. కవిత మాట్లాడుతున్నది గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు, దోపిడీ, దొంగతనాలు, దీనికి అన్నిటికి సంబంధించిన రాజకీయ కారణాలను కవిత మాట్లాడుతున్నారు. కవిత మాట్లాడినప్పుడు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలను లేవనెత్తడంలో తప్పేముంది? ఒక్క నిమిషం మాట్లాడడానికి మీరే చెప్పండి, నేనేమంటున్నా అంటే ఇది తప్పేం లేదు, మన చర్చ కూడా అదే కదా. నేను అదే చెప్తా ఉన్నా. కవిత గారు ఉద్యమ సమయంలో కవిత మీద వచ్చిన ఆరోపణలు మిగతా ఏ నాయకుడి మీద రాలేదండి. మీరు మాట్లాడలేదు కదా అప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడలేదు కదా ఆ ఆరోపణలన్నీ అప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడలేదు కదా. కప్పర్ ప్రసాద్ మాట్లాడి ఉండవచ్చు, లేదా కిషన్ రెడ్డి మాట్లాడి ఉండవచ్చు, బండి సంజయ్ మాట్లాడి ఉండవచ్చు, కానీ అప్పుడు మహేశ్వర్ రెడ్డి అప్పుడు మాట్లాడలేదు కదా. మహేశ్వర్ రెడ్డి పార్టీ ఫ్లోర్ లీడర్ కూడా మాట్లాడతారు. అదేనండి, పార్టీ ఫ్లోర్ లీడర్ గానే ఉన్నారు, కానీ ఆయన ఒక్కడు మాత్రం మిగతా 8 మంది ఎమ్మెల్యేల్లో ఆయన ఒక్కడు మాత్రం బీఆర్ఎస్ స్టాన్స్ లో ఉన్నాడు అనే ఒక చర్చ ఉంది. సరే ఓకే, అది మీరు చూసుకోండి. ఇక మనం రెండో విషయానికి మనం ఎందుకంటే ఒక వ్యక్తి గురించి ఇంతసేపు మనం చర్చ అవసరం లేదు. కానీ రెండో విషయం ఏంటంటే, ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఇంకా ఐ వాంటెడ్ టు ఎక్స్పోజ్ హిమ్. నేను ఆయనని ఎక్స్పోజ్ చేయదలుచుకున్నా, చేసా, మీరు సమర్థించుకున్నారు, రైట్. పబ్లిక్ విల్ డిసైడ్, పార్టీ విల్ డిసైడ్. ప్రసాద్ గారు అక్కడితో ఆపేద్దాం విషయాన్ని. రెండో విషయంలోకి వెళ్తే, దయచేసి మీరు నాకు కోఆపరేట్ చేయాలా, దయచేసి కోఆపరేట్ చేయాలి ప్రసాద్ గారు దయచేసి కోఆపరేట్ చేయాలా. ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీయడంలో తప్పులేదు, కానీ ప్రతిపక్షం మీద ప్రతిపక్షమే మాట్లాడుకోవడం, అది కూడా ఒక చిన్న ప్రతిపక్షం, ఇంకా పార్టీ కూడా కాలేదు, అందువల్ల వస్తుంది. దయచేసి అది అక్కడితో ఆపుదాం. రెండో టాపిక్ ఏంటంటే చెరువుల కబ్జా, భూముల కబ్జా.
9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు, కబ్జాలు, ఆక్రమణలు, చెరువులు ఇవన్నీ ఆమె బయటపెడతా ఉంది. ఆమె బయటపెడతా ఉంటుంటే వీళ్ళు ఉండకాగో నీ భర్త అక్కడ చేయలేదా, నువ్వు ఇక్కడ చేయలేదా, నేనేమంటున్నా అంటే మొత్తం మీరే బయట పెడుతున్నారు. 9 ఏళ్లలో జరిగింది ఏమైనా ఉంది అంటే ఆక్రమణలు, కబ్జాలే జరిగాయని మీరే బయట